వదిలారంటే జగనన్న మా రెండో కొడుకు హర్షిత్ రెడ్డి అని ఉంటాడు. ఇది స్టూడెంట్ లీడర్గా అతన్ని జగనన్న అపాయింట్ చేసి పార్టీ తరఫున విద్యార్థి నాయకుడిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు. వాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా విద్యార్థి నాయకుడు అయ్యాడని ఇప్పుడు వాడి మీద కూడా కేసులు పెట్టారు. వాడిని అరెస్ట్ చేస్తామంటున్నారు. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరిలో నేను పుట్టడం తప్ప, చంద్రబాబు నాయుడుకు పుట్టినటువంటి గ్రామంలో నేను పుట్టడంతో నాకేంటి సంబంధం? నేను పుట్టినంత మాత్రాన నేను కక్ష సాధింపు చర్యలు చేస్తే ఎట్లా? ఇంకా చంద్రబాబు గారికి మిగిలింది మా నాన్న ఎట్లాగో చనిపోయారు, మిగిలింది మా అమ్మ, నా భార్య. ఇంకా వాళ్ళిద్దరి మీద కూడా చంద్రబాబు గారు కేసులు పెడితే సకుటుంబం అంతా చంద్రబాబు గారు బాధితులే అవుతాం. సకుటుంబం అంతా చంద్రబాబు గారి బాధితులే అవుతాం. పెట్టుకోండి, మీకు ఓపుకున్నన్ని కేసులు పెట్టండి, ఓపుకున్న రోజులు జైల్లో పెట్టండి. మీరు ఎప్పుడు సంతోషపడతారో అప్పుడే కేసులు పెట్టడం తగ్గించండి. నేను ఒక్కటే చెప్తున్నా, నేను పైరవీలతో రాజకీయాల్లోకి వచ్చినోడిని కాదు, పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చినోడిని. 1988 వైఎస్ రాజారెడ్డి గారు నా దగ్గరికి తీసుకున్నాడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు. 1988 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 తరాల నాయకులతో 36 సంవత్సరాలు ప్రియ శిష్యుడిగా పెరిగా, ఒక సైనికుడిగా ఉన్నా. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది, వాళ్ళు నాకు నేర్పింది. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు